ప్రకారం మీరు అట్లా ఇచ్చారు, ఇప్పుడున్న కాస్ట్ బాగా పెరిగిపోయినాయి కాబట్టి ఇప్పుడు మాకు 2000 గజాలని కొంతమంది అడుగుతున్నారు, 2500 గజాలని కొంతమంది అడుగుతున్నారు. కాబట్టి అంత ఇస్తే మళ్ళీ మిగతా వాళ్ళందరూ మాగదేడి తప్పు అని చెప్పి వాళ్ళు కోర్టులకు వెళ్తారు. అందుకని ఇప్పుడు ఏంటంటే దాన్ని భూ సేకరణ కింద తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. భూ సేకరణ కింద తీసుకోవడం అంటే 3 times కాంపెన్సేషన్. అట్లా ఇచ్చేటట్టయితే కనుక మా భూమి వాల్యూ ఒరిజినల్ వాల్యూకి ఏంటి అంటున్నారు. ఇవాళ వీళ్ళే చెప్పారు కదా 4 కోట్ల రూపాయలు ఎకరం ఉందని. 4 కోట్లు ఇంటూ 3 చొప్పున 12 కోట్లు ఇవ్వమంటున్నారు. వీళ్ళు ఏమంటారంటే అక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారం ఎంత ఉంటుంది, రిజిస్టర్డ్ వాల్యూ ప్రకారం 30 లక్షలు 40 లక్షలు ఉంటుంది. దాని ప్రకారం 90 లక్షల కోటి రూపాయలు ఇచ్చి తీసుకోవడానికి గవర్నమెంట్ ప్రిపేర్ చేస్తుంది. అదొక ఇది ఉందన్నమాట. అవన్నీ కాబట్టి అమరావతి వరకు కూడా నడిచిపోతుంటది. అవును, ఎఫ్ఆర్బి నిబంధనలు మార్చి పరిమితి పెంచే అవకాశం ఏమన్నా ఉంటుంది, ఆ ప్రస్తావన వచ్చిందా? అది ఆల్రెడీ అడిగారు, ఇంతకు ముందే వెళ్ళినప్పుడే అడిగారు. కానీ నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, అది ఒక్క ఆంధ్రప్రదేశ్ కోసం చెయ్యరు, చేస్తే దేశం మొత్తానికి అవ్వాలి. దేశం మొత్తానికి అయ్యింది అనుకోండి, అసలు ఎన్ని లక్షల కోట్లు అదనపు అప్పు అవుతుంది అక్కడ తీసుకోవడానికి. దానికి తగ్గటువంటి రెవెన్యూ రికవరీ ఉంటే ఎవరైనా ఇస్తారు. రెవెన్యూ రీపేమెంట్ ఉండాలి. ఇప్పుడు మీకు లోన్ ఎక్కువ, ఏ లోన్ అయినా ఎందుకు రాష్ట్రాలకి ఇట్లాగా లిమిట్ పెడుతున్నారంటే దానికి వెనక్కి రాకపోతే ఇకేముంటది, అన్ని ఉచితాలకు వాడేసుకుంటే రేపు పొద్దున ఇన్కమ్ సోర్స్ ఏంటి? అలా కాకుండా ఏదో ఒక 5.5% రెవెన్యూ రీపేమెంట్ ఉండేదానికి ఇవ్వమని అడిగితే గనక